అనిల్ రావుపూడి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకి మెగా 157 అనే పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఇక ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. అయితే ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. ఇప్పటి వరకు చిరంజీవి నటించిన సినిమాల్లోని కొన్ని పాత్రలకు సంబంధించి డైలాగులు చెబుతూ వారు సినిమాలో ఏం వర్క్ చేయనున్నారో తెలిపారు. ఈ సినిమాకి కొణిదెల సుష్మిత నిర్మాతగా వ్యవహరించనుంది. తన పేరును పరిచయం చేసుకోవడంతో ఇంటి పేరు ఏంటని మళ్ళీ చిరంజీవి అడుగుతాడు. కొణిదెల అని సుష్మిత చెబితే ఆ పేరుని నిలబెట్టు అని చెప్పి వెళ్లిపోతాడు. అయితే ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ సంక్రాంతికి రఫ్ ఆడించేద్దామంటూ అనిల్ రావుపూడి చిరంజీవి చివరలో డైలాగ్ చెప్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనిల్ రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో విక్టరీ వెంకటేష్ కి భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ చిత్రం 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించేందుకు రెడీ అయ్యాడు అనిల్. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా 157 మూవీ పూజా కార్యక్రమం ఇటీవల ఘనంగా జరిగింది. సినిమా షూటింగ్ కంటే ముందే ప్రమోషనల్ వీడియోని వదిలాడు అనిల్. పూజా కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి తన టీం ని పరిచయం చేస్తూ ఓ స్పెషల్ వీడియోని క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సంక్రాంతికి వస్తున్న మాదిరే చిరు సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఖచ్చితంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం అనిల్ తన ఫోకస్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడు. అయితే ఈ చిత్రం కోసం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ భారీగానే పారితోషికం పుచ్చుకుంటున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు 10 నుండి 10 కోట్లు తీసుకున్న అనిల్ ఈ చిత్రం భారీ హిట్ కావడంతో తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేశాడు. మెగాస్టార్ సినిమాకు అత్యధికంగా 20 కోట్ల వరకు పారితోషికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రాన్ని 3 నెలల్లో కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. మరి ఈ చిత్రంతో చిరంజీవి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.